సో ఈ భూమి మీద కొత్తది కావాలి, కొత్తగా ఉండాలి అన్నది హ్యూమన్ నేచర్, మానవ స్వభావం కదా. అయితే ఈ భూమి మీద కొత్తదంటూ ఏది లేదు. ఈ భూమి మీద కొత్తదంటూ ఏది లేదు. అదేంటి, ఫ్లైట్ ఉంది కదా, కారు ఉంది కదా, బస్సు ఉంది కదా అనొచ్చు. ఏ మ్యాన్ హీ ఫాలోస్ ఫాస్టెస్ట్ యాంగిల్, అంటే ఒక ఫాస్టెస్ట్ యాంగిల్లోకి వెళ్ళాడు అంతే, అలా కొత్తదేమీ లేదు. మీకు నేను చెప్తాను. ఒకప్పుడు ఒక వ్యక్తికి ఏదైనా సమాచారం ఇవ్వాలి అంటే ఒక మనిషిని పంపిస్తుండే, అవునా? ఆ తర్వాత ఉత్తరాలు రాసేవారు, గౌరవనీయులు అమ్మ నాన్నగారికి అట్లా ఉత్తరాలు రాసేవారు, అవునా కదా? ఆ తర్వాత ఏమొచ్చింది, ఎస్ఎంఎస్లు వచ్చాయి, ఇప్పుడు వీడియో కాల్ వచ్చింది. అంటే మెసేజ్ టు మెసేజ్ అది ఫార్మింగ్ చేంజ్ అయింది, ఫాస్ట్ యాంగిల్ అయింది. ఇంకా మీరు ఏ కోణం తీసుకోండి, మీరు ఈ భూమి మీద నుంచి స్పేస్కి వెళ్ళండి, స్పేస్లో ఎన్ని రోజులు ఉన్నా మళ్ళీ మీరు ఈ భూమి మీదకి రావాల్సిందే. మీరు ఈ భూమి మీద జీవించాల్సిందే, ఈ భూమి మీద మరణించాల్సిందే. మరి కొత్తది ఈ భూమి మీద ఏముంది అంటే, ఈ భూమి మీద కొత్తది ఏముంది అంటే, మీకు ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయంలో సొలొమోను గారు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఏంటంటే, మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది, సూర్యుని క్రింద నూతనమైనది ఏమీ లేదు. ఉంది అన్నవాడు అబద్ధికుడు.